హలో ఫ్రెండ్స్, చాలా మంది ఏ ఏజ్లో మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలండి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నారండి. దీనికంటూ ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఎంత తక్కువ ఏజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అంత రిటర్న్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. అది ఎలా అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మన ఏజ్ కనుక 30 years ఉంటే కనుక మనకి రూల్ 15 కనుక మనం అప్లై చేస్తే 45 yearsకి 1 crore అనేది అచీవ్ అవ్వగలము. సేమ్ అదే రూల్ 15ని మనం 25 yearsకి అప్లై చేస్తే ఏంటంటే 40 yearsకి 1 crore అచీవ్ అవ్వగలం. ఫ్రెండ్స్, 1 crore అచీవ్ అయిన తర్వాత 1 crore అర్న్ చేసిన తర్వాత ఏంటంటే, ఆ తర్వాత మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఎవ్రీ 5 yearsకి 15% చొప్పున కనుక మనకి రిటర్న్స్ వస్తే ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 1 crore ఉంటే నెక్స్ట్ 5 yearsకి అది 2 crores అవుతుంది. ఆ తర్వాత 5 yearsకి 4 crores అవుతుంది అనమాట. ఇది కాంపౌండింగ్ యొక్క మిరాకిల్. సో ఈ కాంపౌండింగ్ యొక్క మిరాకిల్ని చూడాలనుకుంటే కనుక మనం ఏంటంటే ఎంత తక్కువ ఏజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. యూత్కి అంటే ఏంటంటే, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 25 to 40 years మిడిల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక గొప్ప వరం లాంటిదండి. సో ఫ్రెండ్స్, ఏంటంటే వీలైనంత వరకు మనందరం కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామండి. ఓకేనా?